మూడవ పూర్తిగా స్వచ్ఛందంగా కార్యకర్తలు కావచ్చు అంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి జిల్లాలో మళ్ళీ చర్చించారు. ఇదే ప్రతిపాదనలు మళ్ళా కూడా మేము ఒక రాష్ట్ర స్థాయి ఈ జాతీయ స్థాయి ప్లీనరీలో మేము నివేదించడం జరిగింది. ముఖ్యంగా ఉక్కు కర్మాగారం గురించి, ఈ ఉక్కు కర్మాగారం దీన్ని రాజశేఖర రెడ్డి గారు ఎన్నో 2 ఉక్కు పరిశ్రమలు తేవాలనే సంకల్పం, ఆయన మరణించిన తర్వాత కనీసం వచ్చిన ఉక్కు ఫ్యాక్టరీని కూడా మీరు దాన్ని రాకుండా చేయడం జరిగింది. అది తప్పకుండా రావాలని మేము ప్లీనరీలో కూడా ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రాణప్రదమైన గాలేరు నగిరి కావచ్చు, హంద్రీనీవా ప్రాజెక్టులన్నీ కూడా త్వరితనే మీరు పూర్తి చేయాలా. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ దానికి ప్రియారిటీ ఇవ్వాలని కూడా మేము తెలపడం జరిగింది. అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్ కావచ్చు, దాన్ని హాస్పిటల్ మళ్ళా దాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేయాలా, దానికి అన్ని వసతులు కల్పించాలా. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు హెలిప్యాడ్ కూడా నిర్మించి ఎవరైనా ముఖ్యమైన రోగులకు ప్రాణాపాయం వేస్తే హెలికాప్టర్ దాకా తరలించాలనే ఆలోచనలో కూడా ఆయన ఉండింది. అదేవిధంగా చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఇకపోతే యోగి వేమన యూనివర్సిటీ ఈరోజు వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలంతా చదువుకోవాలా, బాగా ఉన్నత విద్యను అందించాలా వారికి ఉద్దేశంతో ఆ యూనివర్సిటీని పంపించి ఆయన సెంట్రల్ యూనివర్సిటీగా చేయాలని ఆయన ఆలోచన ఉంది. ఆయన మరణించిన తర్వాత కనీసం ఆ యూనివర్సిటీ నిధులు కానీ ఇవ్వకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడైనా కూడా దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఇకపోతే సోమశిల ముంపువాసుల గురించి మొన్ననే మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. తప్పకుండా వారి సమస్యలన్నీ కూడా తీర్చి సోమశిల బ్యాక్వాటర్ ద్వారా కడప పట్టణానికి తాగునీరు ఇవ్వాలని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇకపోతే రాజోలి కుందు నది మీద రాజోలిపై ఆనకట్ట కట్టి అక్కడి నుంచి కేసీ కెనాల్కు నీరు అందించి కమలాపురం, పొద్దుటూరు, మైదుకూరు 3 నియోజకవర్గాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టాలని కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా కుందు నది నుంచి బ్రహ్మసాగర్కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలా, బద్వేల్ నియోజకవర్గంలో సాగునీరు అందించాలా అని కూడా ప్రతిపాదించడం జరిగింది. తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఈ జిల్లా సమస్యలు అన్నీ కూడా వాటితో పాటు మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని పూర్తి జిల్లా ప్రజలకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ప్లీనరీలో మీరు గురించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా సంతోషం. ప్లీనరీ బాగా సక్సెస్ చేసినందుకు నియోజకవర్గ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి ప్లీనరీలు అన్నీ కూడా విజయవంతం కావడం, అదే కాకుండా రాష్ట్ర స్థాయి ప్లీనరీ కూడా చాలా బాగా అనుకున్న దానికి 3-4 రెట్ల విధంగా ఎక్కువగా బాగా జరిగినందుకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా పాల్గొన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే జాతీయ ఛానల్స్ అయితేనేమి, జాతీయ ఇంగ్లీష్ పేపర్లు అయితేనేమి, అన్ని పేపర్లలోనూ బాగా దాని గురించి అదేవిధంగా రాయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా చూసి ఫ్రస్ట్రేషన్కు గురై వీళ్ళందరూ అవాకులు చెవాకులు పేరే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు. అందుకోసమే ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది అనేది అందరికీ కూడా తెలుసు. ప్రజలు ఆ రకంగా బ్రహ్మరథం పట్టినందువల్లనే, ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవల వల్లనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే దేశంలోనే ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు, నాయకులు ఇంకా ఎందుకంటే 9 ఏళ్ళు దాదాపు 9 ఏళ్ళగా అధికారంలోకి లేకపోయినా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వెంట ఉన్నారు. ఇంత అతిపెద్ద పార్టీగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే ఉదాహరణ అన్నమాట. ఆయన పరిపాలన అంత బాగా సాగింది కాబట్టే ఈరోజు వరకు కూడా పార్టీ మనగలిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఈ రకంగా కేసుల వల్లనో ఇంకొక దాని వల్లనో ఇంకో దానికో ప్రజలు నమ్మింటే ఈరోజు పార్టీ ఉండేది కాదు. వీళ్ళు గోబెల్స్ ప్రచారం ఆ రకంగా కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్లు ఆ రకంగా ప్రచారం చేసినందువల్లనే
ఈ రకంగా జరిగింది. ఆ రోజు ఈనాడు పేపర్లో ఏదైతే రాసినారో అవే అక్కడ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. దాంట్లో ఎక్కడో 17వ పేరుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ముందుకు ప్రధాన ముద్దాయిగా తీసుకోవడం, ఈ రకంగా చేయడం అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది కూడా ఆ కేసులన్నీ కూడా 161 స్టేట్మెంట్ పైన ఆధారపడిన కేసులు. 161 స్టేట్మెంట్ పైన ఆధారపడిన కేసులు. ఎందుకంటే డైరెక్ట్గా ఎవరు కంప్లైంట్ ఇచ్చింది లేదు, డైరెక్ట్గా ఇంకోరు చేసిన పరిస్థితి లేదన్నమాట. అందుకోసము ఈ స్టేట్మెంట్ పైన నిష్ఠాతులైన లాయర్లు ఎవరైనా కూడా, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్పగలుగుతారు ఈ కేసులు నిలబడతాయా లేదా అని చెప్పేసి అన్నమాట. సో తప్పకుండా వాళ్ళు ఏదైతే కోర్టులో తీసుకోవడం జరిగిందో తప్పకుండా ఒక ఆనిముత్యం వల్లే బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు. దాన్ని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కేంద్ర స్థాయి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా ఆ రకంగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. జైలుకి పోతాడు, ఇంకో దానికి పోతాడు అని చెప్పేసి. జైలుకి పోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనమాట. ఈరోజు లక్షల కోట్లు అవినీతి అనమాట. గతంలో 9.5 సంవత్సర కాలంలోనే ఈ ప్రపంచంలోనే రాజకీయ నాయకుల్లో అత్యధిక ధనవంతుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కేల్కా.com కూడా ఆ రోజు అంతకుముందే చెప్పడం జరిగిందనమాట. అంతకుముందు సంపాదించిందే అత్యధికంగా ఉంది. దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీకి వేస్తే కోర్టు దానికి సిబిఐ వాళ్ళతో రాపించుకోవడం జరిగిందనమాట. మాకు స్టాఫ్ లేరు, మేము చేయలేము ఈ కేసు అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు పై కోర్టులో వేసుకుని దానిపైన స్టే తీసుకొచ్చి ఆగిపోవడం జరిగిందనమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెడితే దానికి ఆగమేఘాల మీద కొన్ని దాదాపు 7-8 టీములుగా పెట్టేసేసి దాన్ని అంతా ఇరికించాలని చెప్పేసి చేసి అందరూ కలిసి కుమ్మక్కై, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ కుమ్మక్కై ఆ కేసులు బనాయించడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. బాగా ఆనిముత్యం వలె తిరిగి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేం కాదు, మేమేం భయపడడం లేదు. కోర్టు న్యాయం చేస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి మంచిగా ప్రజలకు ఇంపైన నాయకుడిగా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇంకా పోయేది ఎవరంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప ఇంకోరు కాదనమాట. ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్న కార్యక్రమం తప్పకుండా వీళ్ళు గ్యారంటీగా జైలుకు పోయే కార్యక్రమం భవిష్యత్తులో ఉంది. సో వాళ్ళు పోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ పోరు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఫ్రస్ట్రేషన్లో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అన్నమాట. ప్లీనరీ బాగా సక్సెస్ అయింది. సో ప్లీనరీలో అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అయితేనేమి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఇంక ఏ రకంగా కూడా మనం విమర్శించలేని పరిస్థితుల్లో ఈ రకంగా విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదన్నమాట. సో తప్పకుండా భవిష్యత్తులో జైలుకు పోయేది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను ఇంకా మోసగించడానికి ఈ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు ఇది. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు. ఏది న్యాయము ఏది అన్యాయం అనేది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆనమూతం వల్లే బయటకు వస్తారని చెప్పి మేము గ్యారంటీగా అనుకుంటున్నాం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయవచ్చు. పంపిస్తామని చెప్పేసి పంపించాలా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం గ్యారంటీగా చేస్తుంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రపతికి అభ్యర్థిని కలిసిన తర్వాత మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత యనమల రామకృష్ణ అయితేనేమి మిగతా అంతా కూడా ఉన్న నాయకులందరూ కూడా అదే పదాన్ని ప్రజలకు గోబెల్స్ ప్రచారంగా తీసుకుపోతున్నారు. అది ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీనే కాదు మిగతా పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా చేరే కార్యక్రమం జరగబోతోంది అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆపాలి అన్న ఉద్దేశంతో సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతున్నారు, ఇంకా ఆ పార్టీనే లేదు, దాంట్లో మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా విష ప్రచారం చేయడం కోసమే ఆ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆధారాలతో సహా 180 నేరాలకు సంబంధించి ఆధారాలతో సహా బుక్ ప్రచురించడం జరిగింది. సో తప్పకుండా సుమోటోగా ఇప్పుడైనా కూడా కోర్టులు తీసుకోవచ్చు. లేదు తప్పకుండా భవిష్యత్తులో
ప్రజల ఆశీర్వాదం దైవం ఆశీర్వాదంతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం తథ్యం. తప్పకుండా వీళ్ళందరూ జైలుకు పోవడం గ్యారెంటీ.